బోర్డు లీలలతో ఇప్పటికే ఇక్కట్ల పాలవుతున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్ విధానం మరింత ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇంటర్ అధికారిక వెబ్సైట్లో వెరిఫికేషన్కి, రీవాల్యుయేషన్కి సపరేట్గా ఆప్షన్ ఇచ్చిన అధికారులు ఆ తర్వాత చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రవంతి అందిస్తారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి ఇప్పటి వరకు హెచ్ఎంటీవీలో వస్తున్న కథనాల్ని మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థినీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతిరోజు మనం హెచ్ఎంటీవీలో చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రిజల్ట్ విషయానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ అలాగే రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ అఫీషియల్ బోర్డు 2 లింక్స్ని ప్రొవైడ్ చేసింది. ఆ 2 లింక్స్ని ఒకసారి మనం చూద్దాము, అవి ఓపెన్ అవుతున్నాయా లేదా అన్నది చూద్దాం. ఎందుకంటే ఇంకా 2 డేసే టైం ఉంది, 25th లాస్ట్ డేట్ అన్నారు. సో చూస్తున్నాం కదండి, బ్లాంక్. ఇది రీకౌంటింగ్కి సంబంధించింది. అలాగే ఒకసారి రీవెరిఫికేషన్ దానిది కూడా చూద్దాం. సో రీవెరిఫికేషన్ కూడా బ్లాంక్ అనే వస్తుంది. అంటే ఇంకా 2 డేస్ టైం ఉన్నా కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఇలా బ్లాంక్ చూపిస్తే వాళ్ళు ఎలా అప్లై చేస్తారు? ఓ పక్క ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అంటే ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు, రిజల్ట్ ఏ విధంగా వచ్చాయి ఇదంతా ఫేక్, అవన్నీ తప్పులు జరిగాయని వాళ్ళు పక్క చెప్తూనే ఉన్నా కూడా దాన్ని పట్టించుకోవట్లేదు, దానికి సమాధానం లేదు. అలాంటి టైంలో రీవెరిఫికేషన్ అలాగే రీవాల్యుయేషన్కి సంబంధించి వాళ్ళు 2 లింక్స్ని ప్రొవైడ్ చేశారు. ఆ 2 లింక్స్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు. మరి విద్యార్థులు ఏం చేయాలి? తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు దీన్ని ఎప్పుడు సవరిస్తుంది? వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి? వాళ్ళ భవిష్యత్ ఏంటి? దీనికి అసలు ఈ ప్రశ్నలకి సమాధానం అయితే లేదు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ బోర్డు స్పందిస్తుందని మనం అనుకుందాము. వెంటనే ఈ లింక్స్ని వెరిఫై చేసుకునే విధంగా, అంటే తొందరగా అప్లై చేసుకునే విధంగా వాళ్ళు చూస్తారని కూడా హెచ్ఎంటీవీ కోరుకుంటోంది.